ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్ కాకుండా అవసరమైతే ఎక్కడైనా లాస్ట్ వరకు రాకుంటే మీకు ఇంకో హాఫ్ అన్ అవర్ టైం వేస్తారు డ్రింకింగ్ వాటర్ కొరకు. ఇప్పటి వరకు ఏదైతే శానిటేషన్ లేబర్ ఉన్నారో డ్రైన్స్ బాగా రోజుల తర్వాత క్లీన్ అవుతూ ఉన్నాయి. ఇంకా 40 మెంబర్స్ లెక్క పెట్టుకోమని, చాలా డ్రైన్స్ బాగా తొందర క్లీన్ చేయాలి, ఎక్కడ స్మెల్ రావద్దు, దోమలు ఉండద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్యాక్సులు కూడా మీరందరూ దయచేసి ట్యాక్సులు మనం అన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. మున్సిపాలిటీలో కనీసం ట్యాక్సులు కట్టకుండా ఇబ్బంది అవుతూ ఉంది. ఆఫీసర్లకు సస్పెండ్ చేస్తామని పైనుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి హౌస్ ట్యాక్స్, గర్కా ట్యాక్స్ ప్లస్ ఏది ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్, రైస్ మిల్లర్స్ ట్యాక్స్, సెకండ్ వాటర్ ట్యాక్స్, థర్డ్ ఏవైతే షాపుల వాళ్ళు కూడా కట్టాలి. లేకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీకు ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాదు, డ్రైనేజ్ ప్రాబ్లం రాదు. అవన్నీ మెయిన్ రెస్పాన్సిబుల్. తప్పనిసరిగా మీరు ఏదైతే ట్రేడ్ లైసెన్స్ సంవత్సరం 60% అయితే కట్టాలి తప్పనిసరిగా. ఆ బ్యాలెన్స్ అనేది నేను ఆలోచించి సీఎం గారితో మాట్లాడి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వేరే ట్యాక్స్లు అయితే దయచేసి కట్టండి. రేపటి నుంచి అందరు వస్తున్నారు, వాళ్ళని ఏమనకుండా ఇప్పుడు 50% ఆఫ్టర్ 8 days తర్వాత ఒక 50% అట్లా మీరు ట్యాక్సులు ఇవ్వండి అని తప్పనిసరిగా బోధన పట్టణ ప్రజలు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మీ కొరకు అన్నీ చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు 200 మంది శానిటేషన్ ఉంటే ఇప్పుడు 250 చేస్తాం. దోశ 50 చేయమన్నాం. ఎందుకు? క్లీన్ ఉండాలని. ఎక్కడన్నా మీకు బ్రిడ్జెస్ పోయినాయి, అవి కూడా చేపిస్తున్నాం. కల్వెట్స్ పోయినాయి చేపిస్తున్నాం. ఎక్కడన్నా మీకు గుంతలు ఉంటే బీటీ రోడ్లలో అవి కూడా తప్పనిసరిగా చేస్తాం. మీ చేసేది ఒకటే, మాకు కొద్దిగా ట్యాక్స్ కట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. స్కూల్స్ వాళ్ళు కూడా, స్కూల్స్ కాలేజ్